తెలంగాణ ఉద్యమంలో బొగ్గుడోలు కళతో ఉద్యమాన్ని నడిపించిన తమకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్యాయం జరిగిందని బొగ్గుడోలు కళాకారులు సుల్తానాబాద్ మండల అధ్యక్షులు గోసిక సథయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం బొగ్గుడోలు కళాకారులు మీడియాతో మాట్లాడుతూ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సాధన కోసం తమ బొగ్గుడోలు కళతో ప్రజలను చైతన్యవంతులను చేశామని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బస్ పాస్ సౌకర్యం కానీ, పెన్షన్ కానీ బొగ్గుడోలు కళాకారులకు భరోసా పథకం లాంటివి కల్పించలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బొగ్గుడోలు కళాకారులను గుర్తించి బస్ పాస్ సౌకర్యం, పెన్షన్తో పాటు రైతు భరోసా మాదిరిగా తమ కళాకారులకు కూడా భరోసా కల్పించాలని కోరారు. మరి గతంలో మాకు తెలంగాణ పోరాటంలో తెలంగాణ రావాలని మేము బొగ్గుడోలు కళాకారులు అప్పుడు ఉద్యమంలో పోరాటం కోసం మేము బొగ్గుడోలు కాచి మాకు పెద్దపల్లి జిల్లాలో 500 మంది కళాకారులు ఉన్నాం. దాదాపుగా ఎక్కువనే ఉన్నాం, తక్కువలేము. మరి అప్పుడు తెలంగాణ కోసంలో ఎక్కడ పోరాడినా, ఎక్కడ మీటింగ్ జరిగినా, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా, ఎక్కడ ప్రోగ్రామ్ అయినా కూడా మా బొగ్గుడోలు కళాకారులు తీసుకుపోయింది. ఏ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ కాలే. మరి అప్పుడు తెలంగాణ కోసం మేము అనేక ఉండి తప్పకుండా మేము తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులం. మరి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నది. మరి బొగ్గుడోలు కళాకారులను, అసలైన కళాకారులను పక్కన పెట్టి ఎక్కడో ఒక్కరు తీసుకొచ్చి వాళ్ళ గవర్నమెంట్ జాబులు ఇచ్చి వాళ్ళకి పింఛన్లు, బస్సులు చూడగలుగుతా ఉంది. మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము కోరుకుంటా ఉన్నాం. మా పెద్దపల్లి జిల్లాలో దాదాపుగా 500-600 మంది ఉన్నాం. మాకు ఇప్పుడు మాకు ఒక భరోసా కావాలి. మన రైతు భరోసా లెక్క, మన దళితుల లెక్క మాకు ఒకటి కళాకారులకు ఒక భరోసా, మాకు ఒక పింఛని, మాకు ఒక గుర్తింపు అనేది మాకు తాతల ముత్తాతల నుంచి వెళ్ళి ఈ కళను పోషిస్తూ ఉన్నాం. ఈ కళ వినే మేము బతుకుతూ ఉన్నాం. దీన్ని ఈ తెలంగాణలో కళాకారులను ముందుకు తీసుకుపోయే పరిస్థితి అన్నిటికీ మేము ముందున్నాం. ఇప్పుడు ఇవాళ మాకు కళాకారులు అంటే వెనుక పెట్టడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ మోసం చేసిన మమ్మల్ని మీరైనా కూడా మా కళాకారులను గుర్తించి మాకు బస్ పాస్ కానీ, పింఛన్లు కానీ మాకు ఒక భరోసా లెక్క, మా కళాకారుల బంధు లెక్క మాకు ఒక భరోసా లెక్క మాకు సంతోషంగా పెట్టాలని, మాకు గుర్తింపు ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం: డాక్టర్ నరేష్ MBBS, DNB జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత MBBS, DCH, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు: ICU, NICU, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ECG, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9009 66653 8008376355.